హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే మహారాష్ట్ర సైడ్ చేసుకునే సూపీ కుడుములు అనమాట. మనం నార్మల్గా సూపీ నూడిల్స్ విన్నాము ఆర్ సూప్ నార్మల్గా విన్నాం, కానీ ఈ సూపీ కుడుములు ఏంటి అని అనుకుంటున్నారా? మహారాష్ట్ర సైడ్ ఇది కొంచెం ఫేమస్ అయిన రెసిపీయే. దీన్ని నార్మల్గా ఉల్లి కాడలు దొరికినప్పుడు ఈ సూపీ కుడుముల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ కొంచెం తినంగానే టమ్మీ అయితే మంచిగా ఫిల్ అయిపోతుంది అండ్ వేడి వేడిగా తింటుంటే ఉంటుంది. అసలు సూపీ నూడిల్స్ కూడా అసలు పనికిరావు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ చూసాక. సో ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. 2 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ముందుగా ఇందులో నానబెట్టిన అలసందల్ని వేసుకుంటున్నాను. దీంతోపాటు చాప్డ్ కొరియాండర్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న చిల్లీ, అండ్ ఇందులో ఉల్లి మొగ్గ ఉంటుంది కదా, దాన్ని కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఉల్లి మొగ్గ అంటే ఇది ఉల్లి కాడల కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం థిక్గా ఉంటుంది ఈ కాడలు అనేవి. వీటిని నేను చాప్ చేసుకుని వాష్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తగా చపాతీ పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గానే తడుపుకోవాలి. ఇప్పుడు ప్రాపర్గా కలిపేసుకున్నాం కదా పిండి మొత్తం. ఇది ప్రాపర్గా మనకు షేప్ హోల్డ్ చేస్తుందని చూసుకొని మనం చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకోవాలి. దానికన్నా ముందు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులో ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకొని చిటపటలాడాక కరివేపాకు వేసుకుంటున్నాను. నా దగ్గర డ్రై ఉంది కాబట్టి అదే వేసుకుంటున్నాను. ఇది ఒకసారి సాటే చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను డైరెక్ట్గా హాట్ వాటర్ వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ వరకు నేను హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అండ్ చాప్ చేసి పెట్టుకున్న చిల్లీని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఒకసారి ఒక బాయిల్ వచ్చే వరకు ఆగి ఇప్పటివరకు చేసి పెట్టుకున్న పిండితో ఇలా పేడాల్లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా వాటర్లో డ్రాప్ చేసేయాలి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసి నేను పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండొచ్చు కావాలనుకుంటే. ఇది పూర్తిగా కుక్ అయ్యాయని తెలియడానికి ఈ వాటర్ అంతా కొంచెం చిక్కగా అయిపోతాయి. మనం ఇప్పటివరకు డ్రాప్ చేసాం కదా, ఆ పేడాస్లో నుంచి కొంచెం బియ్యపిండి రిలీజ్ అయ్యి ఆ వాటర్ అనేది కొంచెం థిక్గా అవుతుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతాయి. అలాంటప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. ఇవి సూపీ కుడుములు కాబట్టి నార్మల్గా ప్లేట్లో కన్నా ఇలా బౌల్లో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి అండ్ మీ నుంచి కొరియాండర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరే ట్రై చేయండి. చూసారు కదా, ఈ రెసిపీ అయితే చాలా చాలా ట్రెడిషనల్ రెసిపీ అండ్ మా నానమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు. మేము కూడా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ తెలంగాణ సైడ్ ఎక్కువ టచ్ లేదు, బట్ ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని అయితే నేను చెప్తాను. ఒకవేళ ఉల్లి పువ్వు, ఉల్లి మొగ్గ ఇవేవి దొరకకపోయినా కూడా అలసందలతో కానీ శనగపప్పుతో కానీ దేంతో అయినా మీరు ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ దేనికైనా సర్వ్ చేసుకోవచ్చు. ఆర్ గెస్ట్లు వస్తున్నా కూడా దీన్ని స్టార్టర్స్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇలాంటి కొత్త రెసిపీస్ అండ్ ఎవరికి తెలియని రెసిపీస్ అందరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయండి.